రాజకీయ విమర్శల ద్వారా అనేది అంటే మనంత వేదిక అది చెప్పినావు కదా, వాళ్ళ విజ్ఞాత వదిలేసినాము. నన్ను మీ పెళ్ళికి పిలుస్తారు అనుకోండి, మీ పెళ్ళిలో వచ్చి నేను ఏం చేయాలి, బాగా జరిగింది అది అని చెప్పి మేము చెప్పాలి కదా. మీ పెళ్ళిలో వచ్చి నేను నా డబ్బా కొట్టుకుంటే దానికి అర్థం లేదంటారు. కాబట్టి దానికి మొన్ననే కౌంటర్ చేసినాము. అది రాదు, ఎందుకంటే ఇప్పుడు మనం పిలుస్తాం ఒక గెస్ట్ని, ఆయన ఏం మాట్లాడతాడు ఏం లేదో మనం చెప్పలేము, మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. దానికి మళ్ళీ మేము కూడా 100 రోజుల దీక్షల్లో చివరిగా ఉదయం ఒక పార్టీ వాళ్ళు వచ్చి ఒక పార్టీ విమర్శించారు, సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంకొక పార్టీ వాళ్ళు ఇంకా విమర్శిస్తే మేమైతే చెప్పినాము ఖచ్చితంగా భవిష్యత్తులో అయితే అది మా జేఏసీలో ఇంకొకరు ఏమో చెప్పలేదు. నేను కమ్యూనిస్ట్ పార్టీగా జేఏసీ నాయకునిగా ఖచ్చితంగా మైక్ గుంజుకుంటానని చెప్పినాను. అది భవిష్యత్తులో జరిగిందనుకో ఖచ్చితంగా ఆ పని చేస్తాను. నా పేరు టీ వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధునిక కార్యదర్శి, జేఏసీ నాయకుడు. అలాగే మేము ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని చేసినా జనాల్లో విస్తృత ప్రచారం జరిగి 102వ రోజు దీక్షా శిబిరం ముగింపు దశలో ఉన్నాం. ఈరోజు దీక్షా శిబిరంలో కూర్చున్నటువంటి బీసీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు ఆధ్వర్యంలో శిబిరంలో కూర్చున్నటువంటి బీసీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అయితే మేము నవంబర్ 16వ తారీఖు 2025న ప్రారంభించినటువంటి దీక్షా శిబిరం 9 రోజులు కేవలం పెదహరివనం మండలం కోసం కొనసాగింది. ఆ తదుపరి ఇప్పటి వరకు ఆదోని జిల్లా కోసం మేము ఈ రిలే నిరాహార దీక్షను 102 రోజులు కొనసాగించడం జరిగింది. అయితే వివిధ దశల్లో డిసెంబర్ 10వ తారీఖున ఒక పెద్ద ఆదోని మాత్రమే బంద్ ప్రకటించాం. జనవరి 24వ తారీఖున రెండవసారి 5 నియోజకవర్గాలు బంద్ ప్రకటించాం. మోటార్ సైకిల్ ర్యాలీ కావచ్చు, కొవ్వొత్తుల ర్యాలీ కావచ్చు, నారా లోకేష్ గారికి వినతి పత్రం ఇవ్వడం కావచ్చు, రకరకాలుగా ఉద్యమాలు చేస్తూ ఆఖరిగా నిన్న 100వ రోజు 100 మందితో సిపిఐ ఆధ్వర్యంలో వారి 100వ రోజు కార్యక్రమాన్ని ఎంత ఘనంగా చేయడం అంటే అంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఇందుకు సహకరించినటువంటి ఆదోని పట్టణ ప్రజలు, 5 నియోజకవర్గాల గ్రామ ప్రజలైతేనేమి, ఉద్యోగ సంఘాలు, వ్యాపార సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక ఆటో సంఘాలు, వ్యాపార సంఘాలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలకు కూడా మాకు చేతులిచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మేము కార్యాచరణలో భాగంగా విజయవాడకి వెళ్ళి మొట్టమొదటిసారి మీనాక్షి నాయుడు ద్వారా నిమ్మల రామనాయుడు గారిని కలవడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మీరు అడిగేటువంటి కోరిక న్యాయమైనటువంటిది, అయితే ప్రభుత్వం వద్ద కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మీ సమస్యలను పరిశీలిస్తున్నాం, కొంత సమయం పడుతుందని చెప్పిన మాట వాస్తవం. మరి రెండవసారి బీటీ నాయుడు గారి ద్వారా, మొదటిసారి మీనాక్షి నాయుడు గుడిసె కృష్ణమ్మ గారి ద్వారా పోయాం, రెండోసారి బీటీ నాయుడు ద్వారా మరి సత్యకుమార్ యాదవ్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలవడం జరిగింది. ఆయన కూడా సేమ్ పాట పాడాడు. వస్తూ టీజీ భరత్ గారిని కూడా, జిల్లా మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. తిరిగి ఫిబ్రవరి 6వ తారీఖున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఆదోనికి వస్తే ఆయనకు కూడా ఆదోని జిల్లా విషయమే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సీఎం గారికి కూడా మీరు వినతి పత్రం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ సీఎం గారికి వినతి పత్రం ఇవ్వడానికి మమ్మల్ని ఎస్పీ ద్వారా కల్పిస్తామని చెప్పి మోసం చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడము నిజంగా ప్రభుత్వానికి సిగ్గుచేటుగా భావిస్తున్నాం. బాధాకరమైనటువంటి విషయం. సరే, 3 మంత్రులు కూడా సానుకూలంగా స్పందించి వారి 3 ద్వారా వచ్చినటువంటి మాట ఒకటే. జనగణన అనేటువంటిది ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభమై సెప్టెంబర్ 30వ తారీఖు వరకు నడుస్తుంది. ఆ తర్వాత డీలిమిటేషన్ అవుతుంది. డీలిమిటేషన్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాలు 175 నుంచి 225కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత ఖచ్చితంగా ప్రప్రథమంగా ఆదోని జిల్లా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పంతాలో ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు మేము ఎన్ని రోజులు ఉద్యమం చేసినా ఉద్యమం యొక్క ఫలితం అనేటువంటిది ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు అనేటువంటి ఒక నిర్ణయం వల్ల మా దేశ సభ్యులందరూ కూడా సుదీర్ఘంగా 2 రోజులు చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అంటే కేవలము దీక్షా శిబిరానికి విరామం మాత్రమే ప్రకటిస్తున్నాము. మా ఉద్యమం అనేటువంటిది మరొక రూపంలో వెళ్తుంది.
గ్రామాల్లో అయితేనేమి, ఆదోని పట్టణ వార్డుల్లో అయితేనేమి, గ్రామాల్లోన ప్రతి గ్రామంలో ఉండేటువంటి సర్పంచ్ని, అక్కడ ఉన్నటువంటి మెంబర్ని, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను కలిసి ఖచ్చితంగా గ్రామాల్లో అవగాహన సదస్సు తీసుకురావడం జరుగుతుంది జిల్లాల్లో. అట్లాగే ఆదోనిలో కూడా ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ప్రోగ్రాం చేస్తాం. 5 నియోజకవర్గాల్లోని అన్ని మండల హెడ్ క్వార్టర్స్లోన గ్రామాల్లో కూడా ఆదోని జిల్లా విషయమై ఖచ్చితంగా మేము కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాము. కాబట్టి కేవలం విరామం మాత్రమే కానీ ఇది దీక్ష అనేటువంటిది, ఆదోని జిల్లా జేఈసీ అనేటువంటిది ఆదోని జిల్లా వచ్చేంత వరకు కొనసాగుతుంది అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ఉద్యమం రూపు మారుతుంది అంతే తప్ప కొత్త సీసాలో పాత సారా, పాత సీసాలో కొత్త సారా అన్నట్టుగా ఉద్యమం రూపం మారుతుందే తప్ప ఉద్యమం మాత్రం కంటిన్యూషన్ ఉంటుంది అనేటువంటి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏప్రిల్ 6వ తారీఖున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అందరి నాయకులను పిలిపించి ఆదోని యొక్క జిల్లా ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. వారు ఎప్పుడైతే స్థానిక సంస్థలు ప్రకటిస్తారో ప్రకటించే సందర్భంలో ఖచ్చితంగా మేము మళ్ళీ శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవటం, మా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. అంతవరకు ప్రతి వారం కూడా మనం సమావేశమై ప్రతి సోమవారము అన్ని మండల హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ఎంఆర్ఓ వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వటం, సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం, అదేవిధంగా దశల వారి కార్యక్రమాన్ని ప్రతి వారం ఒకసారి మేము కూర్చొని చర్చించుకొని దశల వారి కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇన్ని రోజుల కార్యక్రమానికి సహకరించేటువంటి ఆదోని జేఏసీ నాయకులు అయితేనేమి, మరి ముఖ్యంగా మా సిపిఐ వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కర్నూలు జిల్లాలో మేము జిల్లా కట్టుబడి ఉంటామని చెప్పి తీర్మానం చేసినందుకు సిపిఐ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిగిలిన రాజకీయ పార్టీలు కూడా మరి అలాంటి తీర్మానం చేసి మా జిల్లా కోసం సహకరించినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంగా తెలియజేస్తూ, మరి కేవలం దీక్షా శిబిరాన్ని విరమం మాత్రమే ప్రకటిస్తున్నాం. దశల వారీగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు మున్ముందు కూడా ఉంటాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, నా పేరు రఘురామయ్య, జేఏసీ నాయకుడు. ఈరోజు 102వ రోజు మన ఆదోని జిల్లా రిలే నిరాహార దీక్షకు ఈరోజు ఈ దీక్షలో మన బీసీ నాయకులైనటువంటి మన దస్తగిరి నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ రిలే నిరాహార దీక్షకు కూర్చున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు, నా శుభాభివందనాలు. మనం ఈరోజు ఆదోని జిల్లా కోసము గడిచిన 100 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు ఇక్కడ చేయడం జరిగింది. 100వ రోజు ఎంతో పెద్ద ఎత్తున ఈ దీక్షా శిబిరము ఒకసారి చూస్తే భవిష్యత్తులో చరిత్రలో ఇటువంటి దీక్ష ఎప్పుడు చేపట్టలేదు. 100వ రోజు అటువంటి దీక్ష చేపట్టడం జరిగింది. అంటే ఆదోని జిల్లా ఆకాంక్ష అనేది ఎంత బలంగా ప్రజల్లో ఉందనేది మనమందరం ఒకసారి ఆలోచించాలి. కాకపోతే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఈ జిల్లా అంశాన్ని చాలా నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో అన్ని పార్టీలకు ఎలక్షన్ మ్యాండేట్గా కూడా తయారవుతా ఉంది. ఆ రోజు ఎలక్షన్ సందర్భంగా ప్రజలు ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే జిల్లాకు సపోర్ట్ చేయడం లేదో వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా ఆదోని ప్రాంతం మీద, ఆదోని ప్రాంత ప్రయోజనాల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతోనే ఈరోజు నేను రాజీనామా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆదోని జిల్లా కోసం పోరాడే విషయంలో ఎక్కడి వరకైనా నేను సిద్ధమే అని చెప్పి ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన నిర్మల్ టాకీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు 5 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మంత్రాలయం ఎమ్మెల్యే గారితో పాటు అందరు కూర్చోవడం జరిగింది. ఆ రోజు మా నాయకులు మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఎదురు చూడండి. జేఏసీ నాయకులు ఆదోని జిల్లా కోసం
ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి గారు జిల్లా ప్రకటిస్తే సరే, ఒకవేళ ప్రకటించకపోతే ఒక 6 నెలల పాటు వేచి చూసి మీరు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా ఆదోని జిల్లాను ప్రకటిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మా నాయకులు ఆ మాటకు ఈ రోజుటికి ఎప్పటికీ రేపటికి కూడా ఆ మాటకు మా పార్టీ కానీ మా నాయకులు కానీ కట్టుబడే ఉంటాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. ఆ రోజు ఆదోని జిల్లాను మనమైతే సాధించి తీరుతామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే చివరిగా గడిచిన దాదాపుగా 102 రోజుల నుంచి మన జేఏసీ నాయకులైతేనేమి, జేఏసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరైతేనేమి, విద్యార్థులైతేనేమి, యువత అయితేనేమి, ఆదోని పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, వర్తకులు, కార్మికులు, కర్షకులు, రైతులు ప్రతి ఒక్కరూ ఆదోని జిల్లా కోసం ఎంతగానో పోరాటం చేశారు. కాకపోతే ప్రభుత్వం దిగి రాకపోవడం అనేదే ఒక సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. కానీ ఈరోజు జేఏసీ నాయకులు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఇది కేవలం విరామం మాత్రమే. కానీ ఆదోని జిల్లా అంశం అనేది వివిధ దశల్లో వివిధ రూపాంతరం చెందుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రజల్లో చైతన్యపరిచే విషయంలో ఖచ్చితంగా మేము ముందుంటాము. ఆదోని జిల్లా కోసం ఏ విధంగా యువతనైతేనేమి, ప్రజలనైతేనేమి ఈ ఉద్యమం వైపు నడిపించాలనో దానికి ఖచ్చితంగా ముందుండి కూడా నా వంతు సహకారం నేను అందిస్తా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి జేఏసీ నాయకులకు, అదేవిధంగా ఆదోని జిల్లా కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్కరికి 102 రోజుల పాటు ఈ శిబిరంలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. త్వరలో ఆదోని జిల్లా సాధిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. సాధిద్దాం 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 సాధిద్దాం. మీడియా మిత్రులకు, అలాగే రాజకీయ పార్టీ నాయకులకు, అలాగే ప్రజా సంఘ నాయకులకు, అలాగే కుల సంఘాల నాయకులకు, అలాగే ఆదోని డివిజన్ ప్రజలకు, అలాగే ఆదోని పట్టణ ప్రజలకు, మా ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వ్యాపారస్తులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ఎందుకంటే మా జిల్లాకు ఈ 102 రోజులు విరామం లేకుండా మాకు మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడబోయే విషయము దాదాపుగా 100 రోజులు కంటిన్యూస్గా కూర్చొని నిరాహార దీక్ష చేయడం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయము. 100 రోజుల సభ మన నిరాహార దీక్ష ఆదోని చరిత్రలో లిఖితపూర్వకంగా సువర్ణాక్షరాలతో లిఖించాలని చెప్పేసి 100 మందిని నిరాహార దీక్ష కూర్చోబెట్టడం జరిగింది. మన భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ నాయకులు వీరేష్ ఆధ్వర్యంలో 100 మందిని నిరాహార దీక్ష కూర్చోబెట్టి జరిగింది. అలాగే 100 రోజులైన తర్వాత కూడా మేము డెసిషన్ తీసుకోవడానికి ముందు కార్యాచరణ కోసము 1-2 రోజులు అడిషనల్గా కూర్చొని మేమంతా చర్చించుకోవడానికి మాత్రమే ఈ 2 రోజులు టైం తీసుకున్నాము. అయినా 100 రోజులకు ముగిస్తామని ఎవరు కూడా చెప్పలేదు. కానీ కొంతమంది నాయకులు 100 రోజులకే ముగిస్తామని చెప్పారు, అట్లే కంటిన్యూ చేస్తున్నారనే విషయం కూడా మా చెవిలో పడింది. అది కాదు, మేము జేఏసీ నాయకులందరూ ఏకాభిప్రాయంకు వచ్చి కూర్చొని మాట్లాడాలని చెప్పేసి అందరి ఆలోచనలతో తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకూడదని మాట్లాడడం. కాబట్టి మేము ఇప్పుడు ముగింపు నిరాహార దీక్ష కాదు, కేవలము విరామము. ప్రభుత్వము మంత్రుల దగ్గర అయితేనేమి, లోకల్ నాయకుల దగ్గర అయితేనేమి అందరి దగ్గర తిరిగాము, వృధా అయిపోయాము. కానీ ఇప్పుడు 1 గంట క్రితము మన జనసేన నాయకుడు మల్లప్ప గారు ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. ఆ విషయం ఏమంటే, ఏదైతే 100 రోజులు కష్టపడినారో ఇంకా ఇబ్బంది పడతారు, విరామం చేయండి అని కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు చేయలేదన్నారు. అలాగే నాయకుల దగ్గరికి పోయి వచ్చినారు, పైన మంత్రుల దగ్గరికి కూడా పోయి వచ్చినారు. ఈ డీలిమిటేషన్ అయిన తర్వాత
జిల్లా ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. అయినా వీళ్ళు పని చేయలేదని మల్లప్ప గారికి, మా బీసీ ముద్దుబిడ్డ జనసేన నేత మల్లప్ప గారికి ముఖ్యంగా చెప్తున్నాము. మాకు అక్కడ మేము ఈ విషయము మీలాగా ఈ విషయము ఒక ప్రెస్లో ఇవ్వలేదు, ఓరల్గా మాకు చెప్పారు. ఒక వాయిస్లో ఇవ్వలేదు, ఓరల్గా చెప్పారు. తర్వాత ఖచ్చితంగా అవకాశం ఉంది, ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఇస్తారు, డీలిమిటేషన్ అయినాక అన్నారు. కానీ మా నాయకులందరూ కలిసి ఒక విన్నపం కోరాము. ఎవరైతే సత్యకుమార్ యాదవ్ అయితేనేమి, రామనాయుడు అయితేనేమి, వీళ్ళ దగ్గర సార్ ఓకే మీరు చెప్పినట్లుగానే బాగుంది, మీరు ఉపసంఘంలో అంతా కలిసి మాకు ఒక స్టేట్మెంట్ ఇస్తే కూడా వినిపింపజేస్తామని చెప్పారు. సర్లే త్వరలోనే మాట్లాడుకొని ఏ విషయమో చేసి మేము స్టేట్మెంట్ ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు రాలేదు కాబట్టి మేము ఇట్లే కంటిన్యూషన్ చేసినామని మల్లప్ప గారికి తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ విరామం అనేది తాత్కాలికమే, అది నాయకులు గమనించాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకా మా పెద్దలు మాట్లాడే వాళ్ళు దండిగా ఉన్నారు. ఈరోజు 102వ రోజు మా బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము ఈరోజు కూర్చోవడం జరిగింది. నా పేరు దస్తగిరి నాయుడు, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే జేఏసీ నాయకులు. కానీ ఈ జిల్లా వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం వివిధ రూపాల్లో సాగుతుందని కూడా తెలియజేస్తున్నాము. అలాగే మళ్ళా శిబిరం వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే అమర నిరాదీక్ష చేసే కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే మేము జేఏసీ నాయకులు అలసిపోలేదు, సొలసిపోలేదు. తాత్కాలికంగా అందరూ కూర్చొని ఒక 2 రోజులు ఈ విషయం పైన పూర్తి సుదీర్ఘంగా చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. త్వరలోనే రాబోయే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి స్థానిక ఎలక్షన్లు మీరు గుర్తుంచుకొని వెంటనే మీరు జిల్లా ప్రకటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆదోని జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో 102వ రోజు శిబిరము జరుపుకొని సాయంత్రం కూడా ఈ శిబిరాన్ని ఈరోజు ముగిస్తున్నాము. మనకు ఈరోజు 102వ రోజు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మా జేఏసీ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే చెప్పాలంటే మనకు ముందు నుంచి ప్రతి ఒక్కరు కూడా జేఏసీ నాయకులు మరియు ప్రజా సంఘాలు అయితేనేమి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక సంఘాలు ప్రతి ఒక్కరు కూడా సహకరించడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఎప్పుడైతే కమిటీ వేశారో మాకు అప్పుడు ఆశలు చిగురించాయి. జిల్లాని మేమేం అడగలే, మాకు ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఆధునిక మేము అలవాటు అయిపోయినాం. కర్నూలు పోవాలా, జిల్లా ఎస్పీ ఆఫీస్ అయితే కలెక్టర్ ఆఫీస్కి మాకు అలవాటు అయిపోయినాం కర్నూలు అనేది. కానీ ఎప్పుడైతే మనకు కొద్దిమంది అంటారు వైసీపీ ప్రభుత్వం అడగలేదే అని, అప్పుడు వాళ్ళు ఒక పద్ధతి ఎంచుకున్నారు. ఎక్కడైతే పార్లమెంటు స్థానం ఉందో అక్కడ ఇస్తామన్నారు, అది ఓకే. తర్వాత వీళ్ళు కూటమి వారు మా పార్టీ అధికారంలో ఇస్తే కొత్త జిల్లా ఇస్తామని మాకు ఆశలు చిగురించాయి. అప్పట్లోనే సోషల్ మీడియాలో 6 జిల్లాలు ఇస్తారు, అందులో ఆదోని ఉందంటే మేము చాలా సంతోషపడి వస్తుంది అన్నప్పుడు అప్పుడు తర్వాత సబ్ కమిటీ వస్తుందంటే సబ్ కమిటీ రాలేదు. మేము చాలా నిరాశ చెంది హరియాణ వాళ్ళు మండలం కోసము ఉద్యమం చేపడితే వారు ఉద్యమ ఫలంగా హరివాణని మండలంగా ప్రకటించబడింది. వారు థ్యాంక్ యూ సీఎం సార్ అని పెద్ద ఎత్తున ఊరేంపు చేయడం కూడా జరిగింది. తదుపరి అది ఏం జరిగిందో మీకు అంతా తెలుసు. మేము ఇంకా ఆ శిబిరాన్ని కంటిన్యూ చేసి కొన్ని రోజులు మనం కూడా జిల్లా సాధించామని ఇక్కడ రావడం జరిగింది. ఆ శిబిరాన్ని మేము కంటిన్యూ చేసి కూర్చున్నాము. అలాగే అంత మంది కమిటీ సభ్యులైనటువంటి ఉప కమిటీ సభ్యులైనటువంటి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిని, చైర్మన్ గారిని, మరియు సత్యకుమార్ గారిని, నిమ్మల రామనాయుడు గారిని, మరియు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని, మళ్ళీ జిల్లా నాయకులైనటువంటి మంత్రి గారు నారా భరత్ గారిని కలవడం జరిగింది. ఆయన మీకు అదేం అవసరమా, మీకు పరిశ్రమలు కానీ నీటిపారుదల సౌకర్యం ఇస్తామన్నారు. మేము ఒకటే ప్రశ్న నేను పర్సనల్గా వేయడం జరిగింది. సార్ గారు మీరు ఒక 5 ప్రశ్నలు మేము అడుగుతున్నాము, ఎందుకు ఇవ్వకూడదు చెప్పండి అంటే ఆయన చెప్పలేకపోయినాడు. కనుక ఆ రోజు నుంచి మనం దీక్ష చేస్తున్నాము. కానీ ప్రతిపక్ష మరియు రూలింగ్ పార్టీ వారు కూడా శిబిరాన్ని విరమించండి, ఇప్పుడు డీలిమిటేషన్ ఉందని చెప్తే మేము మా నాయకులంతా తీర్మానం చేసుకొని ఈరోజు ఈ డీలిమిటేషన్ ఉన్నందువల్ల మరి ఇప్పుడు ఏం చేయడానికి అవకాశం లేని వల్ల తాత్కాలిక విరమణ చేస్తున్నాము. మాలో ఏమాత్రము అలసట కానీ ఆవేశం తగ్గలేదు. తప్పకుండా మేము జిల్లా సాధించే వరకు జేఏసీ ఒక్కటిగా ఉంటాము. జిల్లాను సాధించే వరకు ఇలాగే పోరాడతాం. ముఖ్యంగా ఇది శిబిరం అనేది తాత్కాలికమే. మేము ప్రజల్లోకి వెళ్తాము. ప్రజలు న్యాయబద్ధంగా ఏమైతే కోరుకుంటున్నారో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వివరించి రేపు జరిగే స్థానిక సంస్థలు అయితేనేమి, పట్టణ
ఎన్నికలైతేనేమి మరియు అసెంబ్లీ ఎన్నికలైతేనేమి తప్పకుండా జిల్లా సాధించే వరకు మేము పోరాడతామని తెలియజేస్తూ ఈ 100 రోజులు సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ శాఖకు, మరి రెవెన్యూ, మరి మున్సిపల్ శాఖకు, మరి పంచాయతీరాజ్ శాఖ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున, ముఖ్యంగా మా జేఏసీ నాయకులకు, మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీ నాయకులకు, మరి సిపిఐ నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణమూర్తి గౌడ్, జేఏసీ నాయకులు. అన్న, ఈరోజు 102వ రోజు రిలే నిరాధ్యక్ష కూర్చున్న దస్తగిరి నాయక్కి జేఏసీ తరఫున ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, మీడియా వాళ్ళ సహకారం కావాలి ఎందుకు అని చెప్పాను. ఈరోజు మాకు ఈ జిల్లా ఉద్యమం ఇంత ఉధృతంగా నడుస్తుందంటే దానికి మొదటి స్థానంలో మీడియా వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్న, నా పేరు ప్రకాష్, గంగాపుత్ర సంఘం నుంచి వచ్చాను. నాకు 4 నెలల నుంచి నేను ఒక మధ్యతరగతి కుటుంబం అన్నది, కానీ 4 నెలల నుంచి ఆదోని జిల్లా కావాలి, మా పిల్లల భవిష్యత్తు మారాలి అని నేను ఇంట్లో వాళ్ళని ఎదిరించి, వాళ్ళు మా అన్నదమ్ములు ఎంత తిట్టినా నేను వద్దు వద్దని చెప్పినా కూడా లేదు, నేను పోవే తీరాలని చెప్పి ఈరోజు నా పిల్లలకి ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా నేను 4 నెలల నుంచి తిరుగుతున్నానన్న. కానీ ఆదోని రాజకీయాలంటే ఏమిటో ఈరోజు చూపించినారన్న. మాకి ఆదోని ప్రజలకి రాజకీయాలు ఎలా ఉంటాయో చూపించినారు. నేనేం చెప్తాను, 4 నెలలు కాదన్న, దీనికి రూపం మారుస్తున్నాం మేము. ఖచ్చితంగా ఒక మిడిల్ క్లాస్ మనిషి 4 నెలల నుంచి ఇక్కడ వచ్చి కూర్చొని ఉద్యమం చేస్తుంటే ఈ రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు చూపించారు. మేము కూడా ప్రజలుగా ఈ ఉద్యమం ఎలా ఉంటుందో రూపం మార్చుకొని కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ గుణపాఠం చెప్పిన చరిత్ర ఆదోని ప్రజలకు ఉంది. ఇక ఎవరివ్వరో, ఎవరు ఇచ్చారో, ఎవరు ఇస్తామన్నారో అందరినీ ప్రజలు మనసులో పెట్టుకున్నారు. వారికి మేము ఖచ్చితంగా ఎవరిని మేము విమర్శించడం లేదు రాజకీయ పార్టీని, కానీ ప్రజలందరూ ఎవరు ఏమనేది ఈ 3 నెలల్లో చూసుకున్నారు కాబట్టి ఎవరికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. ఇది ఎలక్షన్ వరకు తీసుకోపోవాలనేది వాళ్ళ ఆశయము. ఈ ఆదోని జిల్లా పైన ఎలక్షన్ నడచాలనేది వాళ్ళ అభిమతంగా ఉన్నది. మేము పోరాటం చేస్తూనే ఉంటాము. మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ఏ రూపానైనా దీన్ని వదిలేది మాత్రం లేదనా. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు నా 3 నెలల నుంచి కూర్చున్నందుకు కొద్దిగా బాధగా ఉన్నా మేము ఈ ఉద్యమంలో ఖచ్చితంగా పోరాడి తీరుతాము. మేము ఎవరిని విమర్శించలేదు, ఎవరిని విమర్శించే స్థాయి కూడా మాకు లేదు. కానీ రాజకీయాలు ఎలా ఉంటాయో మా లాంటి సామాన్య ప్రజలకి ఈరోజు రాజకీయ నాయకులు చూపించినందుకు ఈ ఆదోని రాజకీయ నాయకులకి మేము ప్రత్యేక సామాన్య ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న. నా పేరు ప్రకాష్, గంగాపుత్ర సంఘం జేఏసీ మెంబర్. ఈరోజు మరి ఆదోని జేఏసీ నాయకులందరూ కూడా జై భీమ్ ఉద్యమ అభివందనాలు. వారి వారి పనుల నిమిత్తంగా వారి వారి విధి విధానాలతో దాదాపుగా ఆదోని జిల్లా కొరకు నిరంతరం కృషి చేసి ఆదోని జిల్లా కావాలని చెప్పి చరిత్రలో ఎనలేని విధంగా 102 రోజులు నిర్విరామంగా సాగినటువంటి ఈ ఆదోని జిల్లాకు రిలే నిరాహార దీక్షలు, అలాగే నిన్న జరిగినటువంటి 100 రోజుల ప్రోగ్రాం 100 కుంభాలతో జరిగినటువంటి ర్యాలీ, బంధులు, మళ్ళీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విధి విధానాలతో ఆదోనిలో రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. మరి ఇక ఆదోని జిల్లా కావాలని చెప్పి జేఏసీ నాయకులు విజయవాడ వెళ్ళడం, విజయవాడలో కూడా వాళ్ళు కూడా నిరంతరం కృషి చేస్తూ ఆయా మినిస్టర్ని కలవడం, మరి వాళ్ళు కూడా వీళ్ళకి ఇచ్చినటువంటి మద్దతు జిల్లా చేస్తామని చెప్పి ఇప్పట్లో జరగదు, మళ్ళీ ఎలక్షన్ల తర్వాత ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినట్టు మనకి కనబడతా ఉంది. మరి ఆ జేఏసీ నాయకులు కూడా వాళ్ళ సత్యాలు మరి ఇంకా కొన్ని వెలువడాల్సి ఉంది. మరి ఆ సత్యాల్ని ముచ్చిపెట్టారని నాకు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏవైతే విషయాలు విన్నవించారో మినిస్టర్లు, ఆ విషయాలన్నీ కూడా ఈరోజు తెలియపరిచింటే ఆదోనిలో ప్రతి ఒక్కరు కూడా వినేవాళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన జేఏసీ నాయకులందరికీ జై భీమ్ ఉద్యమాభివందనాలు. అలాగే సిపిఐ వీరేశన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. మన జేఏసీ ఈ రోజు వరకు 102
నిర్విరామంగా చేసిన ఈ సుదీర్ఘమైన పోరాటం వచ్చేసి నిజంగానే స్వర్ణాక్షరంలో లిఖించబడాల్సిందే. ఎక్కడ కూడా ఏమీ తగ్గకుండా ఇంతవరకు మనకి ఈ పోరాటం చేసినందుకు, ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు భాగమైనందుకు మన ఆదోని ప్రాంత ప్రజలు 5 ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ మాకు ఇంత మద్దతు, భారీ మద్దతు అండి. అసలు ఎవరికి ఊహకు అందనంత సపోర్ట్ మనకు దొరికింది. దానికి నిజంగా మేము ధన్యవాదాలే చెప్పాలి. మన పుట్టిన గడ్డకు మనం ఏమైనా చెయ్యాలి అనుకొని వచ్చిన మాకు నిజంగానే ఇంత స్ఫూర్తినిచ్చి, ఇంత సపోర్ట్నిచ్చి మన జనాలు మన వెంట ఉండి 102 రోజుల వరకు మనం చేయగలిగాము అంటే ఈ ఉద్యమం నిజంగానే సామాన్యమైన ఉద్యమం కాదండి. ఇది ప్రజల ఉద్యమం కాబట్టే మనము 102 రోజుల వరకు రాగలిగాము. మనం ఒక్కటే ఉద్యమం చేసింటే మనం 1-2 రోజుల్లోనే విరమించాల్సి వస్తా ఉన్నింది. సో అందరి సహకారం దీని వెన్నంటే ఉంది అనేది మనకు పైన ప్రభుత్వం కంపల్సరీగా గుర్తించాలి. మీరు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డారు అనేది మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి ఇది. మీరు ఈరోజు అధికారం ప్రజలు కట్టపెడితేనే మీరు అధికారంలో ఉన్నారు. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దండి. ప్రజలు ఎక్కడున్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా సరి సమానంగా ఒక తండ్రిలాగా చూడవలసిన బాధ్యత మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి పైనే ఉంది. సో వారికి మనం విన్నవించిండేది ఇప్పటికైనా కూడా తెలుసు. మా విన్నపాన్ని మీరు వినండి. ఇక్కడ అభివృద్ధిలో మనం ఎంత వెనకపడ్డామో, మన ఇక్కడ వలసలు కానివ్వండి, వైద్యం కానివ్వండి, విద్య కానివ్వండి, ప్రతి ఒక్క అర్హతలు ఉన్న ఆదోనిని మీరు ప్రకటించవలసిన అవసరం చాలా ఉంది. దీన్ని మీరు వెంటనే ఒక్కసారి మీరు గమనించి దీనిపైన దృష్టి పెడితే మీకు దీని అవసరం తెలుస్తుంది. సో మన 5 నియోజకవర్గాల ప్రజల నుంచి మీకు మద్దతు కావాలి. మనకు ముందుకు మీరు రావాలన్నా మళ్ళీ ప్రజల ముందుకే రావాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజల నుంచే మళ్ళీ మీరు ఎన్నుకోబడతారు. సో మీకు మీ ప్రభుత్వం నుంచి ఇక్కడ మనకు వచ్చే లాభాలు కానివ్వండి, నష్టాలు కానివ్వండి, ఇక్కడ మీకు సపోర్ట్ కావాలి అనుకుంటే మాత్రం దయచేసి ఇది మీరు ఒక ఛాలెంజ్ గానే తీసుకోవాలి. ఇక్కడ ప్రజానికం చాలా నిస్పృహతో ఉంది. మీరు మమ్మల్ని గమనించటం లేదు అనే ఒక చాలా నిస్పృహ ఉంది. కాబట్టి దీన్ని మీరు ఎంత తొందరలో అయితే అంత తొందరలో దీన్ని మనకు నివారించేటట్టు మన ఆదోని జిల్లాను ప్రకటించాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నానండి. ఇది మన ప్రజల ఉద్యమము. ఇది ప్రజల ఉద్యమానికి మీరు మర్యాద ఇచ్చి ఇక్కడ మీరు ఈ దాన్ని మీరు గమనించి ఇది ప్రజల కోరిక అనేది మీరు గమనించాలి. సో దీన్ని మీరు ఎంత తొందరలో అయితే అంత తొందరలో మాకు ఆదోని జిల్లాను ప్రకటించాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. ఈరోజు ఆదోని జిల్లా ఏర్పడడానికి 102 రోజులు మన ప్రజలు 5 నియోజకవర్గ ప్రజలు ఒక ఆశ, ఆ ఆశలో నిజాయితీగా ఉంది. ఆ నిజాయితీలో నిజమైన హక్కుగా ఉంది. హక్కులో కోరడంలో ఈ 5 నియోజకవర్గ ప్రజలు అడగడంలో మనకు రోడ్డు మార్గాలు ఉన్నవి, రైల్వే మార్గాలు ఉన్నవి, అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అన్ని అర్హతలు ఉండి కూడా మన 5 నియోజకవర్గాల ప్రజలు హక్కుని అడగడంలో ఈ ప్రజాప్రతినిధులు నిజమైన హక్కుని అడగడంలో కాలు రాస్తే కాలంలో కలిసిపోతారని నేను విన్నవించుకుంటున్నాను. ఇంకొకటి, ఈరోజు ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎంగేలూరు ఈ నియోజకవర్గాల్లో మా ఆలూరు నియోజకవర్గంలో మహానుభావుడు శ్రీ మాల మల్లేశ్వర సాక్షిగా చెప్తున్నా, గుడుగుడు మల్లయ్య సాక్షిగా చెప్తున్నా, ఈరోజు విరామం అనుకోకండి. ఈ రోజు నుండే మొదలవుతుంది. ప్రతి ప్రజల్లో గుడుగుడు మల్లయ్య సాక్షిగా చెప్తున్నా, గడగడలాడించి ఏ ప్రభుత్వమనైనా మా ప్రజలు కోరడంలో నిజమైన హక్కు ఉంది. కాబట్టి ఏ ప్రజాప్రతినిధులైనా గడగడలాడించి ఆదోని జిల్లాని సాధిస్తామని విన్నవించుకుంటున్నాము. ఈరోజు ఉండే ప్రభుత్వం కానీ, రేపు వచ్చే ప్రభుత్వం కానీ, ఇప్పుడు మా గుడుగుడు మల్లయ్య చెప్పినాడు, ఆ రోజు మాల మల్లయ్య స్వామి చెప్పినాడు, ఒక ఏలికగా 6 3 అవుతుంది, 3 6 అవుతుంది. ఈరోజు
3 నుండి ఈ కూటమి 7కి అసెంబ్లీగా ఎదిగే ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఈ ఆదోని జిల్లా ఇవ్వకపోతే ఆ 7 3 ప్రభుత్వము 29లో కూలిపోతుంది. ఇది మల్లికార్జున స్వామిగా మాలమల్లేశ్వరగా చెప్తున్నా. మా ఆదోని జిల్లా ఎవరు ఇచ్చారో వాళ్ళకి 3-7 ఆ ప్రభుత్వం నిలబడుతుంది. కాబట్టి 3-7 కావాలంటే మా 5 నియోజకవర్గ ప్రజలు ఆశ, అది నిజమైన ఆశ. అదే ఒక పోరాటంలో ఒక బీహార్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని బట్టి మనం అడుగుతున్నాం. 5 నియోజకవర్గ ప్రజలున్నాం, 13 లక్షల జనాభా ఉన్నాం. 5 నియోజకవర్గంలో ప్రతి పౌరుడు ఓటేస్తున్నాడు, ప్రతి పౌరుడు పన్ను కడుతున్నాడు. పన్నుదారే కదా మీరు ప్రభుత్వాన్ని నడిపేది, ఓటుదారే కదా మీ ప్రభుత్వాలు నడిపేది, ఏ పార్టీ అయినా సరే. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఈ పన్ను ద్వారా ఈ ఓటు ద్వారా ఈ ప్రభుత్వాలు నడుపుతున్నారు కదా, ఆ ప్రజల కోరిక నిజమైన కోరిక, 5 నియోజకవర్గ ప్రజల నిజమైన కోరిక, ఆ నిజమైన కోరిక ఆ ప్రజలు కోరిక తీరకపోతే మీరు ప్రజాప్రతినిధులు ఎట్లయితారో మీరు ఆలోచించాలి. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఈ 5 నియోజకవర్గ ప్రజల్లో మా అంబేద్కర్ వారసులు ఉన్నారు, వివేకానందుడు వారసులు ఉన్నాము, ఝాన్సీ లక్ష్మీబాయి వారసులు ఉన్నాము, రుద్రమాదేవి వారసులు ఉన్నాము. ఈరోజు విరామం అనుకోకండి. ఈరోజు 102 రోజులు అయింది, విరామం కాదు. ఇప్పుడు నుండి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో 5 నియోజకవర్గాల్లో పోయి ప్రజలకు అర్థం చేసి మా హక్కుని కాల రాసిన ప్రభుత్వాలకి మీరు బుద్ధి చెప్పండి. మా హక్కుని కోరే ప్రభుత్వాలకి ఓటేసి ప్రభుత్వాన్ని నడపండి అని మేము మా ప్రజల్ని కోరుకుంటున్నాం. నిజమైన హక్కు కాబట్టి మీరు వెంటనే ఆదోని జిల్లాని ఏర్పరచాలని విన్నవించుకుంటున్నాను. నా పేరు అయ్యాలప్ప, మధురై గ్రామము, ఆదోని పౌరుడు, భారతదేశ పౌరుడుగా చెప్తున్నా. వెంటనే ఆదోని జిల్లాని ఏర్పరచండి. ఈరోజు ఆదోని జిల్లా జనరల్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపుగా 102 దినాలు ఈ యొక్క నిరాదీక్ష కార్యక్రమం చేపట్టాం. కానీ ఇవాళ ఇంత ఎత్తు చేస్తున్నామంటే కేవలం ప్రజల సహకారము, అలాగే గ్రామీణ ప్రాంత ప్రజలమే, పట్టణ ప్రాంత ప్రజలమే, కర్షకులు, కార్మికులు, విద్యావంతులు, మరి అందరి యొక్క వాళ్ళకు సహకారం చేశాము. మరి అదే మాదిరిగా ఇవాళ ఆదోని జిల్లా అనేటువంటిది కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని జిల్లా కావాలని ప్రజల ఆకాంక్ష. వాళ్ళ ఆకాంక్షని ఖచ్చితంగా జిల్లా అని చెప్పేసి మన మీ భూమి మీ యొక్క కార్యక్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కలిసాము. అయ్యా మాకు ఆదోని జిల్లాగా ఇవ్వండి అంటే ఆయన వ్యంగ్యంగా మాట్లాడాడు. కాబట్టి ఆయన ఆ రోజు వెళ్ళి మేము అడిగి, అయ్యా మాకు ఆధార్ అడిగాను తప్ప నాకు వ్యక్తిగత కాదు, ఇది నా వ్యక్తిగతంగా కాదు అడగలేదు, ఆ పత్రం అడిగాను కాబట్టి ఖచ్చితంగా ఆయన జిల్లా ఇవ్వకుండా ఏదో మాట్లాడుతున్నాడు. ఇంత విధంగా ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి ఈ ఉద్యమంలో కూడా మరి సంపూర్ణంగా చేసిన నాయకత్వమేమి మరి అందరూ కూడా పేరు తెలుపుతున్నాము. అదే మాదిరిగా కేవలం ఇది విరామం మాత్రం తప్ప ఉద్యమాలు ఇంకా ఎంత చేస్తామని ఉద్యమాల ద్వారానే ప్రభుత్వం మెడవంచే సరే ఆదోని జిల్లా సాధించడం తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా మరి రానున్న రోజుల్లో మరింగా ఉద్యమాలు చేసి ప్రతి పౌరుని కలుస్తాము. ఆదోళన ఉన్నటువంటి ప్రతి కలిసి జనాలను కూడా మరి వాళ్ళు చైతన్యం చేస్తాం, చైతన్యపరంగానే ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కమత వెంకటేష్, జేఎస్ నాయకులు, ఆదోని జిల్లా చేస్తాం. పశ్చిమ ప్రాంత 5 నియోజకవర్గాలైనటువంటి ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం 5 నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ఒక్కటే, ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే మాకు మా జీవితాలు బాగుపడతాయి. ప్రతి సంవత్సరం మా గ్రామాల నుండి వలస పోయేది నివారణ వస్తుంది.
అలాగే జిల్లా అయితే త్రాగునీరు సాగునీరు ప్రాజెక్టులు వచ్చి మరి ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉంటారు. ప్రాజెక్టులు వస్తే పరిశ్రమలు, నూతన పరిశ్రమలు వస్తాయి. నూతన పరిశ్రమలు వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికి కూడా ఉపాధి కలుగుతుందని చెప్పి, అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో పరిపాలనా సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా మరి వైద్యానికి సంబంధించి ఏమాత్రము చిన్న యాక్సిడెంట్ జరిగినా లేదా ఏదైనా డెలివరీలో ఎక్కువ తక్కువైనా మరి ఇక్కడ నుండి దాదాపు 150 కిలోమీటర్లు వెళ్ళాలి. మరి మార్గ మధ్యలోనే ప్రాణాలు వదిలినటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నివారించాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చెప్పి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్ష 102 రోజుల్లో వ్యవధిలోన అనేక రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయడం, మరి మొన్ననే 100 రోజుల యొక్క ఉద్యమాన్ని చాలా ప్రజలు ఎంత అంటే ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు కూడా ఒక వినూత్నమైనటువంటి ఉద్యమాన్ని కార్యాచరణను రూపొందించి మరి ఆ కుండాలకి అంటే కుంభాలతో ర్యాలీని ఆ కుంభాలకు కూడా మేము నినాదాలు ఏం రాసినామంటే కూటమి ప్రభుత్వం పశ్చిమ ప్రాంత అభివృద్ధి సాధనకై ఆదోనిని జిల్లాగా ప్రకటించకపోతే కూటమి ప్రభుత్వ కుండ బద్దలు కొడతామని చెప్పి నినాదాలతో మేము ఆ యొక్క ర్యాలీని బ్రహ్మాండంగా విజయవంతం చేయడం జరిగింది. కాలక్రమేణా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది కాబట్టి మరి ఈ 5 నియోజకవర్గాల్లో మరి అన్ని రాజకీయ పార్టీల్లో భాగంగా కూటమిలో భాగస్వామ్యమైన 3 పార్టీల్లో కూడా ప్రారంభ దశలో ఉద్యమానికి సహకరించారు. మరి దాంట్లో 2 పార్టీలు వాళ్ళు ఈ ఉద్యమాల్లో ప్రత్యక్ష ఆందోళనలో కానీ లేదా సహకరించడంలో కానీ వెనుకంజ వేశారు. అందులో ఒక బీజేపీ మాత్రమే మరి వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి ప్రతిపక్ష పార్టీ అయితే మరి వాళ్ళు ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా బుట్ట రేణుకా గారు అయితేనేమి, అదేవిధంగా ఆలూరు నుండి అయితేనేమి, మంత్రాలయం నుండి అయితేనేమి, పత్తికొండ నుండి అయితేనేమి, మరి వీళ్ళంతా కూడా వచ్చి సాంఘీభావం తెలిసి మరి ఒక్కరోజు వాళ్ళు దీక్షలో కూర్చున్నారు. మరి వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా ఈ ఉద్యమానికి సహకరించినారు. కాకపోతే కొన్ని రాజకీయ పార్టీలు ఏవైతే ప్రాంతీయ పార్టీలు అయితేనేమి, జాతీయ పార్టీలు అయితేనేమి, మరి వాళ్ళు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తీర్మానాలు చేసి ఉద్యమానికి మరి వాళ్ళు మద్దతు తెలియచేయలేదు. మరి ఏదైనా పార్టీలో జిల్లా స్థాయి పార్టీలో వాళ్ళ పార్టీ కార్యవర్గంలో తీర్మానం చేసి ఉద్యమానికి సహకరించి మళ్ళీ ఉద్యమాన్ని నిలబెట్టడానికి ముందు వచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా. నేను ఎందుకంటే ఆదోని టౌన్ కార్యదర్శిగా పనిచేస్తున్నాం కాబట్టి మా పరిధిలో ఎంత ఈ ఉద్యమానికి సహకరించాలి, ప్రత్యక్ష పరోక్ష ఆందోళనలో కూడా మేము కీలక పాత్ర వహించి ఈ ఉద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి ఈ 102 రోజుల్లో ఈ ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరికి కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తాం. అది ఆర్థికంగా కానీ లేదా ధన రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ, అలాగే ఈరోజు 102 రోజులు ఏదైతే మేము శిబిరంలో కూర్చున్నామో మాకు నీడనైతే ఏదైతే ఇచ్చినారో మరి ఆ యొక్క పెండాలంతా కూడా ఆలూరు రోడ్డు నందుగల చౌడప్ప అనే సప్లయర్స్ ప్రొపరేటర్ ఆయన నిస్వార్థంగా ఈ 90 రోజులు కూడా దీన్ని మాకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదే రకంగా కొన్ని ఇంకా రత్నం సప్లయర్ వాళ్ళు కూడా కొన్ని ఇచ్చినారు. వాళ్ళందరికీ కూడా మేము ఉద్యమ అభినందనలు చేస్తాము. ప్రధానంగా నాయకులు దాన్ని అంటే అంతర్గతంగా చర్చించుకున్న తర్వాత ఇప్పట్లోనే వద్దు మనం ఒక బహిరంగ సభ చేద్దాము. ఎందుకంటే ప్రజల్లో ఇప్పటివరకు దాదాపు 100 రోజుల పైన అయింది కాబట్టి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలనే అది చర్చల్లో జరిగిన తర్వాత దానికి మెజారిటీ సభ్యులు లేదు ఒక బహిరంగ సభ పెట్టి తదనంతరం మళ్ళీ ఉద్యమాన్ని మనం ఆమరణ నిరాహార దీక్ష లేదా ఏదైనా ఖచ్చితంగా చేయాలని కానీ మీరు చెప్పింది అయితే వాస్తవమే. ఎందుకంటే ఈ అదేమంటారు సభకు మద్దతు ఇచ్చినటువంటి చాలా మంది నాయకులు సైతం ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని కూడా అంటే ఎమ్మెల్యేతో సహా కొంతమంది నాయకులు కూడా చెప్పారు. మరి ఆ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టలేకపోయినారు? అదే మరి మా జేఏసీ నాయకత్వం అగ్రనాయకత్వము బహిరంగ సభ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని మాట్లాడుతున్నారు. అది కూడా చర్చలో జరుగుతుంది. ఇంకా ఈ 2-3 రోజుల్లో కూడా చర్చ జరిగి ఖచ్చితంగా ఎందుకంటే ఇమ్మీడియట్గా కూడా మనం ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఎవరైతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామో వాళ్ళ హెల్త్ కండిషన్ వాళ్ళకి సంబంధించిన అవన్నీ కూడా మేము చూసుకోవాలి కాబట్టి
దాదాపు కూర్చున్న వాళ్ళు అయితే ఉన్నారు 5 నుండి 11 మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 నుండి 11 మంది ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో నేను ఒకడు 11లో నేను కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల జేఏసీ నాయకత్వం ముందు బహిరంగ సభ ఇంప్లిమెంట్ చేద్దాం, తర్వాత దాన్ని మళ్ళీ చేద్దాం అని చెప్పి. జిల్లా కోసం పోరాడుతున్నది 5 నియోజకవర్గాలు జనాభా, కనీసం 17 గ్రామాల ప్రజలే ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఒకే ఒక వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నాడు. మరి 5 నియోజకవర్గ ప్రజలు కానీ, ఉద్యమకారులు కానీ, నాయకులు కానీ, జేఏసీ నాయకులు కానీ ఎందుకు పూనుకోలేకపోయినారు ప్రజెంట్? అందుకే ఈ ఉద్యమానికి మీకు మరి పచ్చిగా చెప్పాలంటే, ఉద్యమాన్ని ఎవరైతే నడుపుతున్నామో, ఎవరైతే లీడ్ చేస్తున్నామో, దీన్ని ఉద్యమానికి నాయకత్వం, ప్రధాన నాయకత్వం ఎవరైతే వస్తారో వాళ్ళు దీన్ని సరైనటువంటి ఉద్యమ తీరు కానీ, ఉద్యమ తీవ్రతను కానీ చేరుకోలేకపోయారు. మేము ఒక వామపక్ష పార్టీలో మీరు చెప్పింది వాస్తవమే, చివరి స్థలం ఏముందంటే ఇవన్నీ. ఎందుకంటే ఏదో మేము 10 రోజులు 20 రోజులు ఎవరు చేసినా అది పెద్ద రాదు. మీరు అడగడంలో కూడా ఖచ్చితంగా దాంట్లో ఒక ఇది ఉంది. 102 రోజులు చేసిన తర్వాత ఖచ్చితంగా చివరి అస్త్రము వజ్రాయుధ అస్త్రం ఏదైనా ఉందంటే ఆమరణ నిరాహార దీక్ష. ఎందుకంటే తాడోపేడ తెలుసుకున్నాం. ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి మరి మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు పొట్టి శ్రీరామ్ గారు ఒక్కరే ఆయన ఒక్కరే పోరాటం చేసి అమరులైనారు. ఈరోజు మనమంతా కూడా రాష్ట్ర విభజన తర్వాత కూడా మనం జీవిస్తున్నామంటే ఆయన పోరాటం. ఆయన చనిపోయిన తర్వాత కూడా మన తెలుగు వాళ్ళు ఎవరు కూడా అక్కడ స్పందించకపోతే ఘంటసాల గారు ఆయన పాట ద్వారా ఈ మన ఆంధ్రులందరూ కూడా నిద్రలేకపోవడంతో చెలరేగిపోయింది. ఇది కూడా మా ఆదోని జిల్లా కూడా అట్లా అదే స్థాయిలో వస్తుంది. దీన్ని ఖచ్చితంగా మళ్ళీ మా జేఏసీలో ఉన్నటువంటి నాయకత్వం కూర్చొని డిస్కస్ చేసి ఖచ్చితంగా మీరు ఏదైతే అన్నారో మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేపడతాము. ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్ర స్థాయి తీసుకుంటాం. రాజకీయ పార్టీల విమర్శల వల్లే ఈరోజు రిలే నిరాహార దీక్షలకు విరామం చేసినారని చెప్పేసి విమర్శలు కూడా అంటే రాజకీయ విమర్శల ద్వారా అనేది అంటే మనంత వేదిక అది చెప్పినావు కదా, వాళ్ళ విజ్ఞాతకు వదిలేసినాము. నన్ను మీ పెళ్ళికి పిలుస్తారు అనుకోండి, మీ పెళ్ళిలో వచ్చి నేను ఏం చేయాలి, బాగా జరిగింది అది ఏదంటే మేము చెప్పాలి కదా. మీ పెళ్ళిలో వచ్చి నేను నా డబ్బా కొట్టుకుంటే దానికి అర్థం లేదంటారు. కాబట్టి దానికి మొన్ననే కౌంటర్ చేసినాము. అది రాదు, ఎందుకంటే ఇప్పుడు మనం పిలుస్తాం ఒక గెస్ట్ని, ఆయన ఏం మాట్లాడతాడు ఏం లేదో మనం చెప్పలేము. మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. దానికి మళ్ళీ మేము కూడా 100 రోజుల దీక్షల్లో చివరిగా ఉదయం ఒక పార్టీ వాళ్ళు వచ్చి ఒక పార్టీని విమర్శించారు, సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంకొక పార్టీ వాళ్ళు ఇంకో విమర్శిస్తే మేమైతే చెప్పినాము ఖచ్చితంగా భవిష్యత్తులో అయితే అది మా జేఏసీలో ఇంకొకరు ఏమో చెప్పలేదు. నేను కమ్యూనిస్ట్ పార్టీగా జేఏసీ నాయకునిగా ఖచ్చితంగా మైక్ గుంజుకుంటానని చెప్పినాను. అది భవిష్యత్తులో జరిగిందనుకో ఖచ్చితంగా ఆ పని చేస్తాను. నా పేరు టీవీఎస్, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదోని కార్యదర్శి, జేఏసీ నాయకుడు. అలాగే మేము ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని చేసినా జనాల్లో విస్తృత ప్రచారం జరిగి జనాలకు స్ఫూర్తి తీసుకొచ్చినటువంటి పాటల రూపంలో అయితేనేమి, అలాగే ఇక్కడ కల్చర్ ప్రోగ్రామ్ అంటే మన పర్తాపురం సంబంధించినట్టు ఆయన నిజంగా అంటే ఆయన గర్వించదగ్గ విషయము. అభిరామన్ ఒక బేల్దార్, ఆయనలో ఎంత టాలెంట్ ఉందంటే ఆయన టాలెంట్ మాకు ఎంతో ఉపయోగపడింది మా జిల్లా ఉద్యమానికి. అలాగే ఇక్కడ కళాకారులు నల్లారెడ్డి అయితేనేమి, మా వైపీ నాగరాజన్ అయితేనేమి, నరేష్ అయితేనేమి, ఇక్కడ చాలామంది గాయకులు ఇక్కడ వచ్చి ప్రదర్శనలు అయితేనేమి, స్టేజ్లు వాళ్ళ తబలా ఇవన్నీ కూడా జంగల్లో అయితే వాళ్ళ యొక్క వేషధారణతో వచ్చి అనేక రూపాల్లో ఈ ఉద్యమంలో పాల్గొన్న నిరంతరం మా జేఏసీలో అయితే కింద మా కృష్ణమూర్తి గౌడ్ అయితే నిజంగా మేమన్నా కొన్ని సందర్భాల్లో మిస్ అయినాం ఊళ్ళో లేక ఇలా అన్న ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆయన మళ్ళీ కమతం వెంకటేశ్ మన మా దశగిరి నాయుడు అయితే ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ఇక్కడ వచ్చి కూర్చొని అంటే కొన్ని సందర్భాలు ప్రశ్నించే వాళ్ళు ఉండాలి కదా. అలా ఏదో ఎక్కడన్నా పోనీ ఎవరిదైనా కూడా తను ఏం అడగాలని కూడా అడిగిస్తాడు. అటువంటి దశగిరి కూడా హెల్త్ బాగాలేకున్నా కూడా ఉద్యమంలో కొంచెం అట్లనే మా ప్రధానంగా మా నూర్ అహ్మద్ భాయ్ అయితే తను ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా సమయాన్ని కేటాయించుకుని ఎప్పుడైతే స్కూల్ అయిపోతుందో
ఆలోచన అయితే ఇక్కడే ఉంటుంది. ఉద్యమం ఎట్లా ఏం జరిగింది అప్డేట్గా మమ్మల్ని కావాలన్నా ఎట్లన్నా ఇదైనా మీరు రావాలి. యాక్చువల్గా నేను ఉద్యమంలోకి రావాలి, దీంట్లో రావడానికి కారణం కూడా నువ్వు రమ్మదే అన్న. నిజంగానే నువ్వు రావాలన్నా, మీరు వస్తే మీలాంటి వాళ్ళు ఉంటేనే ఈ ఉద్యమం చాలా తీవ్ర స్థాయికి పోతుంది, ఉద్యమ రీతిలో నడుస్తుందని చెప్పి నన్ను చాలా రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే నాకున్నటువంటి పర్సనల్ పనుల్లోన నేను బిజీ ఉన్నా కూడా తను దాదాపు రోజుకి ఏమన్నా 4-5 సార్లు ఫోన్ చేసేవాడు. తను తర్వాత మన దశగిరి చేసినాడు, కోదండ చేసినాడు, లేదు రావాలా మనమంతా చేయాలంటే దీన్ని చేసి మళ్ళీ నేను మా జిల్లా వాళ్ళతో మాట్లాడి జిల్లా కమిటీలో కూడా మేము తీర్మానం చేసి కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ఉద్యమానికి తీసుకొచ్చాము. దీని ఫలితం వృధా కాదు, ఈరోజు పునాది వేసినాము కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతిఫలం అయితే తీసుకుంటాము అనేది ఖచ్చితంగా చెప్తాను.